వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మనందరికీ తెలుసు, ఇప్పుడు మొత్తం తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనే ఒక సంచలన విషయంగా మారిన ఒక సందర్భం. నాగార్జునకు చెందినటువంటి కన్వెన్షన్ని కూల్చివేశారు తెలంగాణ ప్రభుత్వం. సో ఇది పెను సంచలనంగా మారింది. సో దీనికి సంబంధించి తనకు ఎలాంటి ముందస్తు నోటీస్ ఇవ్వకుండా ఈ పని చేసింది ప్రభుత్వం. దీన్ని నేను చట్టపరంగానే ఎదుర్కొంటాను, నేను ఒక్క ఇంచి కూడా నేను ట్యాంక్ లెవెల్ని ఆక్రమించుకొని కట్టలేదు, ఇదంతా కూడా నా స్థలంలోనే కట్టుకున్నానని చెప్పేసి నాగార్జున గారు ట్వీట్ చేయటం. అయితే ఇదంతా కూడా మొత్తం ఎఫ్టిఎల్ మీద కట్టారు, అలాగే బఫర్ జోన్లో కట్టారు, అందు గురించే మేము ఆ అక్రమ కట్టడాలు కూల్చివేసామని చెప్పేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ప్రకటించడం చూసాం. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి అసలు ఏం జరుగుతోంది, కన్వెన్షన్ సంబంధించి ఎందుకు ఇంత హడావిడిగా ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కన్వెన్షన్ని అక్రమ కట్టడం అని చెప్పేసి కూల్చివేసింది, సో తర్వాత ఏం చేయబోతున్నాం, ఒకవేళ నాగార్జున గారికి సంబంధించి ఆయనకి ఏదన్నా కోర్టుకు వెళితే ఆయనకి జరిగేటటువంటి న్యాయం ఏమిటి, ఈ విషయాలు మనతో మాట్లాడటానికి హైకోర్టు న్యాయవాది రాజారాం గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి ఈ విషయాన్ని తెలుసుకుందాం. నమస్తే సార్, రాజారాం గారు. నమస్తే అండి సార్. సో మనందరికీ తెలుసు, కన్వెన్షన్ సెంటర్ని ఈరోజు హైడ్రా అధికారులు కూల్చివేసినటువంటి విధానం చూసాము. అయితే దీని మీద నాగార్జున గారు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా చాలా విచారాన్ని వ్యక్తం చేశారు. నాకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా వీటిని కూల్చివేశారు. యాక్చువల్గా నాకు కోర్టు దీని మీద స్టే ఆర్డర్ ఇచ్చి ఉంది, యాక్చువల్ కోర్టు కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నాకు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా కూల్చివేయడం బాధాకరం. దీని మీద నేను చట్ట ప్రకారంగానే చర్యలు తీసుకుంటానని చెప్పేసి ఆయన తన సోషల్ మీడియా ద్వారా ఆయన చెప్పారు. అయితే ఇప్పుడు మళ్ళీ తర్వాత హైకోర్టుకి వెళ్ళి ఆయన స్టే ఆర్డర్ మళ్ళీ తెచ్చుకున్నారు అని చెప్పేసి కూడా వచ్చినాయి. మళ్ళీ దాని మీద హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, సో హైకోర్టు స్టే ఇవ్వటం అనేది అవాస్తవం, అలాంటిది ఏమీ లేదు, మేము ఏదైతే రూల్స్ ఏవైతే ఉన్నాయో ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ మీద కట్టినటువంటి కట్టడాలని, అక్రమ కట్టడాలని కూల్చివేస్తున్నాం, అందులో భాగంగానే కన్వెన్షన్ కూడా కూల్చివేయడం, మొత్తం పూర్తిగా అంటే అక్రమంగా కట్టినటువంటి వాటిని కూల్చివేశానని చెప్పారు. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? అంటే యాక్చువల్గా తనేమో నాకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా చేశారని చెప్పి నాగార్జున గారు చెప్పారు. భట్టి విక్రమార్క గారేమో అందరికీ ఏదైతే హైడ్రా ఏదైతే కార్యాచరణకు చేస్తుందో, ఏదైనా కూలగొట్టాలంటే ఫస్ట్ మొదట ఖచ్చితంగా నోటీసులు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి భట్టి విక్రమార్క గారు లేటెస్ట్ గా మీడియాతో మాట్లాడి ఎలా చూడాలంటారు దీన్ని? నమస్తే అండి, ఈ ఆపర్చునిటీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఈ ఎఫ్టిఎల్ యాక్చువల్గా మీకు ఏంటి, వాటర్ బాడీస్ ఉన్న చోట రిస్ట్రిక్షన్స్ ఎందుకు పెడతారు అన్నది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే బేసిక్ ఆన్ దట్ ఓన్లీ మనం ఇవన్నీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాటర్ బాడీస్ దగ్గర ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉంటే వాటికేమో ఇంపాక్ట్ చాలా దెబ్బ పడుతుంది. ఎందుకంటే మీరు హైదరాబాద్లో చూస్తున్నారు, మనం చెరువుల మీదే రోడ్లు ఇల్లులు కట్టుకున్నాం, వర్షాలు వస్తుంటే మనకేమో రోడ్లన్నీ కూడా వాటర్లతో నిండిపోతున్నాయి, అవి మునిగిపోతున్నారు కూడా చాలా మంది. ఎందుకు అంటే వీ హ్యావ్ ఆక్యుపైడ్, యాక్చువల్గా ఆక్యుపై చేసేసింది ఏంటంటే ట్యాంక్స్ కానీ వాటర్ బాడీస్ కానీ ఇవన్నీ కూడా చాలా మటుకు ఆక్యుపై చేసుకోవడం జరిగేది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఇదే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, అప్పుడు కాంగ్రెస్ టైంలో అంటే మన వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ఆర్సీపీ కాదు, మన రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఒక ప్రశ్న లేవనెత్తారు. ఈ వాటర్ బాడీస్ దగ్గర కన్స్ట్రక్షన్స్ ఏమున్నా కూడా తీయలేదు, అది చాలా ప్రమాదకరమైన ఇష్యూ కాబట్టి తీయండి అని చెప్పి ఆ రోజు ఆయన అసెంబ్లీలో చాలా ఉద్ఘాటన చేస్తూ నాగార్జున గారి పేరు కూడా ప్రస్తావించారు. ఆయన సినీ హీరో పేర్లు ప్రస్తావిస్తూ కూడా. అయితే అది జరిగిన ఆల్మోస్ట్ ఆల్ మీకు ఒక 15 ఏళ్ళు జరిగి ఉంటుంది. ఈ 15 ఏళ్లలో మీరు మనకి కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినప్పుడు నోటీసులు ఇవ్వడం జరిగింది. కొంత పార్షియల్గా కన్స్ట్రక్షన్లో కొంచెం ఇబ్బందికరంగా చేస్తే ఆయన హైకోర్టుకి వెళ్ళారు, స్టే తీసుకున్నారు. హైకోర్టులోకి వెళ్ళి స్టే తీసుకున్న తర్వాత స్టే కంటిన్యూటీ ఉంటుంది ఒకటి. రెండోది ఏంటంటే, ఏదైనా సరే అక్రమంగా కట్టినా లేదా అంటే అది రోడ్డును ఆక్యుపై చేసినా ఏది చేసినా కూడా
ఒక నోటీస్, ముందస్తు నోటీస్ అనేది ఒకటి ఇవ్వడం అనేది ఆనవాయితీ, అది పద్ధతి. ఎందుకు ఓకే. పద్ధతి అంటే అది నిజానికి ఇది ఆక్యుపై చేశారా, లేకపోతే అది ఆక్యుపై చేయకుండానే ఒక సొంత ఆస్తిలో కట్టుకున్నారా, లేదా గవర్నమెంట్ ఆస్తిలో కట్టుకున్నారా అనేది ఒక అవకాశాన్ని అవతల వ్యక్తికి ఇవ్వాలి. అంటే కనీసం పరిశీలన అనేది జరగాలండి. పరిశీలన జరగాలి. యాడమ్ అండ్ ఈవ్ స్టోరీ మీకు తెలుసు. ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఎవరినైనా శిక్షించే ముందు వాళ్ళకి ఒక అవకాశాన్ని ఇస్తారు. అవకాశాన్ని ఇచ్చిన తర్వాత ఆ అవకాశానికి ఒక టైం లిమిట్ అని కూడా ఉంటుంది. మీరు ఇప్పుడు మీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ, మున్సిపాలిటీస్ కానీ నోటీసులు ఇచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళు 1 వీక్ నోటీసు, 15 డేస్ నోటీస్ అని, తర్వాత 1 వీక్ నోటీస్ అని, 24 అవర్స్ నోటీస్ అని, ఇట్లా 3 సార్లు ఇస్తారు. ఓకే. కారణం ఏంటంటే ఇచ్చిన వైలేషన్స్ లో మీరు చేస్తున్న వైలేషన్స్ ని కూల్చివేస్తున్నాము, ఎందుకు కూల్చివేయకూడదు, దీనికి సమాధానం ఇవ్వండి, లేదా అంటే మేము దాని మీద తదుపరి చర్యలు తీసుకుంటాము అని. అప్పుడు అవతల వ్యక్తి ఇచ్చిన నోటీసు వ్యతిరేకము లేదా అంటే కాంట్రరీగా ఉంది, ఇది సొంత ప్రాపర్టీ, మేమేమి అటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయలేదు అన్నప్పుడు కోర్టుకు ఆశ్రయించి స్టే తీసుకోవడం అంటూ జరుగుతుంది. ఇది సర్వసాధారణం, అంటే జరుగుతున్న వ్యవస్థలో ఉన్న మనకి. మరి ఇదే ప్రశ్న మనలో మనం వేసుకున్నప్పుడు మరి ఈ మన ఇది హుస్సేన్ సాగర్ దగ్గర కానీ, లేదా అంటే మీకు పేటల దగ్గర కానీ మూసీ రివర్, ఇప్పుడు మీరు చిక్కడపల్లి ఏరియా చూడండి, మూసీ రివర్, ఆ మూసీ రివర్ ను సగానికి సగం ఆక్యుపై చేసుకున్నారు ఇల్లీగల్ గా, చాలా ఇల్లీగల్ గా. పొలిటికల్ లీడర్స్ కూడా ఉన్నారు. మరి మీరు అంత సీరియస్ గా ఉన్నప్పుడు అవి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అందరికీ తెలుసు. అక్కడ ఎవరికి ల్యాండ్ లేదు, అక్కడ మట్టి పోసుకొని పబ్లిక్ గా మట్టి పోసుకొని సగానికి సగం కవర్ చేసుకొని దానికి ఏమో కన్స్ట్రక్షన్ పక్కా కన్స్ట్రక్షన్ చేసుకున్నవి కూడా ఉన్నాయి. మరి వాటి మీద ఎందుకు చర్య తీసుకోవటం లేదు? దానివల్ల ఏంటంటే వాటర్ ఏమో 2000లో మీరు అబ్జర్వ్ చేశారు లేదా, 2000లో వాటరు చిక్కడపల్లి ఏరియాలో బోట్లు వేసుకోవాల్సి వచ్చింది. ఆ పరిస్థితి వచ్చింది. అంటే అర్థం ఏంటంటే ఇది వాటర్ బాడీస్ వాటికి ఎక్కడైతే వాటికి తలకు వెళ్ళే ఏరియాల్లో ఈ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఏంటంటే అవి మనకే ఇన్కన్వీనియంట్, ఫ్యూచర్లో మనకే ఎఫెక్ట్, ఇంపాక్ట్. మరి ఆ ఇంపాక్ట్ ని దీనికి నోటీస్ ఇచ్చారా లేదా నాగార్జున గారికి అన్నది వాస్తవాలు మనకు తెలియవు. ఎందుకంటే మనం చూస్తుంది ఓన్లీ ఫ్లాష్ న్యూస్. తర్వాత ఆయన ఇచ్చిన నోటీస్, ఆయన ఇచ్చిన ఈ ట్విట్టర్ లో ఆయన తన ట్విట్టర్ అకౌంట్ లో అయితే ఆయన చాలా స్పష్టంగా నాకు ఎలాంటి ముందస్తు నోటీస్ ఏమి ఇవ్వలేదని చెప్పేసి ఆయన దానికనే వస్తున్నా. ట్విట్టర్ లో అయితే నేను చదవడం జరిగింది. ట్విట్టర్ లో చాలా స్పష్టంగా చెప్పారు, అంతకుముందు నాకు స్టేలు ఉన్నాయి, తర్వాత ఏమో నాకు నోటీస్ లేదు ఇటువంటి దీనికి కూల్చడానికి, నోటీస్ ఇవ్వకుండా కూల్చివేశారు అని. అయితే వారు హైకోర్టుకు వెళ్ళారు, హైకోర్టులో స్టే తీసుకున్నారు. స్టే తీసుకునే టైంకి మొత్తం కూల్చేయడం జరిగిపోయింది. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇటువంటి నోటీసులు ముందస్తుగా ఇస్తే, స్టే తీసుకొస్తే అటువంటి కన్స్ట్రక్షన్స్ ని కూల్చివేయడానికి వాళ్ళు చేయలేరు, కన్స్ట్రక్షన్ చేయలేరు, అది కూల్చివేయలేరు. కారణం ఏంటంటే స్టే ఉంటుంది కాబట్టి. ఇక్కడ నువ్వు స్టే తీసుకొచ్చిన లోపల మేము కూల్చేస్తాం, ఎందుకంటే నువ్వేం చేస్తావు చేసుకో, అప్పుడు స్టే ఉండదు అన్నది కూడా ఒక అధికార దుర్వినియోగం కూడా జరుగుతున్నది. సో దీనికి కట్టడి ఏంటి అన్నది ఒక ఇష్యూ తీసుకోవాలి. ఇప్పుడు నాగార్జున గారి విషయంలో మనం ఇంత సీరియస్ గానే ఉన్నాము, కానీ నిజానికి పేదలు కట్టుకున్న ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇళ్లలో కూడా యాక్చువల్గా మున్సిపల్ వాళ్ళు చాలా మంది కన్స్ట్రక్షన్ కూల్చివేయడం జరుగుతున్నది. వాటిలో వాళ్ళు గొడవలు చేయడము, పొలిటికల్ లీడర్స్ అడ్డం రావడము, తర్వాత హైకోర్టులో స్టేలు తీసుకోవడము. నిజానికి నేను కూడా చాలా వాటిలో స్టేలు తీసుకున్నాను, వాళ్ళని కాపాడాను. ఆ ప్రాపర్టీ వాళ్ళకి ఇచ్చింది అసైన్మెంట్ ల్యాండ్ అని తర్వాత తేలింది. అంటే ఏంటంటే ఇక్కడ మనం కన్స్ట్రక్షన్ చేసుకున్న హౌస్ ని కూల్చివేస్తున్నాము, మేము చేస్తున్నది కరెక్ట్ అని మున్సిపల్ కార్పొరేషన్ కానీ లేదా హుడా కానీ ఎవరైనా వాళ్ళకి తీసుకోవాలి యాక్షన్ అంటే వాళ్ళ పరిధిలో వాళ్ళు కరెక్ట్ ఉండొచ్చు. కానీ అవతల వ్యక్తిలో కూడా పట్టా ల్యాండా లేదా ఈ ల్యాండ్ వాళ్ళ సొంతమా, ఏ రకంగా ఉంది, దీనికి పెర్మిషన్ లోగడ ఇచ్చారా లేదా అన్నది వాళ్ళకి అవకాశాన్ని ఇవ్వాలి. ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్లు కానీ లేదా అంటే అధికారుల దగ్గర కానీ సాధారణంగా ఈ పాత పెర్మిషన్లు కాపీస్ దాఖలు ఉండకపోవచ్చు, లేదా పొలిటికల్ గా వాటిని దాచి ఉంచవచ్చు. ఆ సందర్భంలో ఏమవుతుంది అంటే నా దగ్గర కాపీ ఉంది కాబట్టి ఇదిగో కాపీ చూడండి, నేను పలానా ఆటల్లో పలానా దీంట్లో నేను స్టే తెచ్చుకున్నాను, లేదా అంటే నేను పెర్మిషన్ తీసుకున్నాను, మీరే ఇచ్చిన పెర్మిషన్ ఇది అని చెప్పి ఆ అవకాశాన్ని ఇవ్వడం అంటూ జరగాలి.
ఇక్కడ ఓకే. ఈ విషయంలో ఇక్కడైతే మరి నాగార్జున గారు చెప్పిన ట్విట్టర్ ప్రకారం అయితే ఇది అన్యాయమే. నేను కూడా పైగా ఆయన ట్విట్టర్ అందులో ఇంకొక విషయం కూడా మెన్షన్ చేశారండి. ఇందులో ఒక్క అంగుళం కూడా నేను FTL ట్యాంక్ లెవెల్లో కట్టలేదు అని ఆయన ఒక విషయం కూడా మెన్షన్ చేశారు. అప్పుడు మరి ఆయన ఎవరు చెప్తున్నారు? అందుకనే ఇప్పుడు ఇవి తేలాలి అంటే యాక్చువల్గా నోటీస్ ఇస్తే, నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన ఆన్సర్ ఇచ్చే దాన్ని బట్టి అప్పుడు, ఎందుకంటే అది ఆ టైంలో అది దాని మీద సీరియస్గా యాక్షన్ పరిగణలోకి తీసుకోవచ్చు. తర్వాత ఇంకో విషయం కూడా అయిందంటే, మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కంబైన్డ్గా ఉన్నప్పుడు ఫుల్ కోర్టు అంటే ముగ్గురు జడ్జిలు కలిసి ఒక తీర్మానం ఇచ్చారు. ఎటువంటి కూల్చివేతలు కూడా సెలవు రోజుల్లో కానీ వాటిలో చేయడానికి వీలు లేదు, అది డే టైంలోనే చేయాలి, సెలవు రోజుల్లో చేయకూడదు, తర్వాత నోటీస్ ఇవ్వాలి, దాని ప్రొసీజర్ ఫాలో చేయాలి అని. మరి ఆ జడ్జిమెంట్ ప్రకారం చూసుకుంటే ప్రస్తుతం చేస్తున్న చర్యలు ఇది కొంచెం రాజకీయహితంగా ఉన్నట్టు అనిపిస్తుంది తప్ప ఏదో ఒక కక్షపూరిత సాధింపులు లేకపోతే ఇంకో రకంగానో అనిపిస్తున్నది. ఎందుకంటే నోటీస్ ఇవ్వకుండా చేయడం అన్నది సాధారణంగా జరగదు. జరిగింది అనేది పొలిటికల్ గా అయిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే. అంటే యాక్చువల్గా ఇది కొద్ది రోజుల క్రితం నుంచే కన్వెన్షన్ మీద చర్యలు తీసుకునే అవకాశాలు ఉండే ప్రభుత్వం అని వార్తలు వస్తున్న నేపథ్యంలో నాగార్జున గారు ఎందుకని ముందస్తుగా ఆయన స్టే తెచ్చుకోవటం ఇలాంటిది ఎందుకు ఆయన ప్రయత్నం చేయలేదు అని అంటే ఏ ఉద్దేశంతో ఆయన ఉంటారు? అంటే ప్రభుత్వం ఇంత వెంటనే ఇలాంటి చర్యకు పూనుకు సాహసించదని చెప్పేసి ఆయన ఏమైనా భావించి ఉండి ఇక్కడ నేను ఆయన దృష్టిలో ఆయన ప్రకారం నేను ఆలోచిస్తుంది ఏంటంటే, అంటే నాగార్జున గారు మైండ్ని పెట్టి నేను ఆలోచిస్తుంది దెన్ ఆర్మ్ చైర్మన్ ఆర్మ్ చైర్ అని. అంటే అక్కడ ఏంటంటే ఆయన దృష్టిలో ఏంటంటే ఊహాగానం చాలా రావచ్చు, కానీ వాస్తవానికి అంటే నోటీస్ అంటూ ఇవ్వాలి. నోటీస్ ఇస్తారు కదా, నోటీస్ ఇస్తే నేను ఆన్సర్ చేయొచ్చు కదా, నేను ఆన్సర్ చేసిన తర్వాత వాళ్ళు సంతృప్తి చెందకపోతే డిమాలిషన్ నోటీస్ ఇవ్వాలి. సో ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి కదా, ఎందుకు ఫాలో కాలేదు? అది ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు నేను అనుకోవడము. ఎందుకంటే అంతకుముందు కూడా ఆయన కోర్టుకి నోటీసులు ఇస్తే ఆయన కోర్టుకి వెళ్ళి స్టేలు తీసుకురావడము, ఎందుకంటే నేను ఈ విషయంలో ఇట్లా చేశాను కాబట్టి. ఆయన చెప్తున్న ట్విట్టర్లో కూడా ఒకటే స్పష్టంగా చెప్పారు, కోర్టు వారు నువ్వు కట్టింది కన్స్ట్రక్షన్ ఇల్లీగల్ అని కోర్టు వారు చెప్తే నేనే తీసేస్తాను కదా, దాని అంతగా మీరు వచ్చి కూల్చేయవలసిన అవసరం లేదు కదా. అంటే అంత ఎమర్జెన్సీ అంటూ ఇప్పుడు ఏమి ప్రజెంట్ జరగలేదు అక్కడ. ఎమర్జెన్సీగా కూల్చివేయాలి అన్న విషయం ఎప్పుడు వస్తుంది అంటే అది చాలా డేంజరస్, వాటర్ లెవెల్ చాలా ఎక్కువగా ఉన్నాయి, దీనివల్ల ఏమైనా ప్రమాదం జరగచ్చు అన్న సందర్భంలో అయితే ఎమర్జెన్సీ దీని కింద గవర్నమెంట్కి అధికారం ఉంది. కానీ ఇక్కడ సిచ్యువేషన్ అంటే ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కనబడటం లేదు. ఎందుకంటే నేను కొన్ని విజువల్స్ చూసాను, నేను కూల్చివేసిన దాని టైంలో ఆ పక్కన కూడా వాటర్ బాటిల్స్ కూడా చూపించారు, కానీ అక్కడ అటువంటి సిచ్యువేషన్ అంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయితే నాకు కనిపించలేదు. ఓకే. కానీ ఇక్కడ ఇంకోటి మనం గమనించాల్సింది ఒకటి సార్, ఇప్పుడు FTL ఏదైతే FTL లో ఉండే నోటిఫై చేసిన ఏవైతే కబ్జాలకు గురైన లేదంటే కట్టడాలు ఏమైనా జరిగి ఉంటే FTL అక్కడ వాడికి ముందస్తు నోటీసు కూడా ఇవ్వకుండానే మనం కట్టడాలు కూల్చివేయవచ్చు అని చెప్పేసి ఏదైనా ఉందన్నట్లుగా ఇప్పుడు కొన్ని వినిపిస్తుంది. FTL అంటే ఏంటంటే మీకు ఎప్పుడైనా సరే వాటికి ఏంటంటే ఒక అనుబంధంగా ఒక నోటిఫికేషన్ కూడా ఉంది. ఏమనంటే ఇల్లీగల్ గా ఎంట్రీ అనేది రాంగ్. సో ఇల్లీగల్ ఎంట్రీ చేసినప్పుడు దాన్ని గవర్నమెంట్కి అధికారం ఉంది, వాళ్ళు కూల్చివేయడానికి అధికారం అయితే 100% ఉంది. కానీ అక్కడ మనుషులు నివాస స్థలంలో ఉన్నప్పుడు లేదా వాళ్ళకి సంబంధించిన ఏమైనా వస్తువులు ఉన్నప్పుడు ఆ వస్తువులు వాళ్ళకి కానీ మనుషులకు కానీ లేదా అంటే జంతువులకు కానీ ఎటువంటి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతోనే నోటీస్ ఇవ్వడం అంటూ సాధారణంగా ఇవ్వమని చెప్తారు మనకు. మీకు స్టోరీ ఉంది, ఎందుకంటే నోటీస్ పద్ధతి ఎక్కడి నుండి వచ్చిందంటే ఆడమ్ అండ్ ఈవ్ అన్న సిస్టమ్ నుండి వచ్చింది. అంటే ఏంటంటే మనిషిని పనిష్మెంట్ చేయాలి అంటే ఆ పండు తినొద్దు అని చెప్పాడు, పండు తిన్నాడు, తిన్నావాడు ఎందుకు తిన్నావు అని ప్రశ్నించి ఆయనకి అవకాశాన్ని ఇచ్చి పనిష్మెంట్ ఇచ్చాడు. సో దట్ ఈస్ ద థియరీ. ఆ థియరీయే ఫాలో కావాలి ఇక్కడ కూడా. కానీ ఇక్కడ అన్ఫార్చునేట్ ఈవెన్ రూల్స్ కూడా హైకోర్టులో కూడా సుప్రీంకోర్టులో కూడా చాలా చాలా సందర్భాల్లో నోటీస్ ఇవ్వకుండా అటువంటి చర్యలు అనేది చాలా ఇల్లీగల్ అని చెప్పి సుప్రీంకోర్టు డిక్లేర్ చేసింది, హైకోర్టు కూడా చాలా సందర్భాల్లో డిక్లేర్ చేసింది. కాబట్టి ఎంత ఎమర్జెన్సీగా వాళ్ళు చేయటం అనేది అదే మీరు అన్నట్లు ఎందుకు అంత ఏదో ఇమీడియట్ గా చేయకపోతే ఏదో
జరిగిపోతుంది, ప్రమాదం జరిగిపోతుంది అన్న స్థాయిలో సడన్ గా ఎవరు ఊహించని రీతిలో ఈరోజు ఇలా జరగటం, కట్టడాలు అది అక్రమ కట్టడాలు అని చెప్పి మొత్తం తీసివేయటం. సో దీని మీద ఒకవేళ నాగార్జున గారు ఒకవేళ కోర్టుకు వెళితే ఆయనకి ఎలాంటి న్యాయం జరిగే అవకాశం ఉందంటారు అసలు? ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఆల్రెడీ ఆయన హైకోర్టుకి వెళ్ళారు, స్టే తీసుకున్నారని తీసుకున్నారు ఆయన ప్రెసెంట్. అయితే ఆ టైం కూల్చివేయడం అంటూ జరిగింది. మరి కూల్చివేసిన తర్వాత స్టే అంటే సందర్భం ఏమిటి అని అంటే, స్టే అక్కడ పనిచేయకపోవచ్చు, కానీ హైకోర్టు వాళ్ళు అది ఆ విషయాన్ని చర్చలోకి వచ్చినప్పుడు అక్కడ ఆయన కట్టిన కట్టడం కానీ నిజానికి సమర్థమైన కన్స్ట్రక్షన్, పెర్మిషన్ తీసుకునే కన్స్ట్రక్షన్ చేశారు, అది లీగల్ గానే ఉంది అని కోర్టు కానీ డిక్లేర్ చేస్తే గవర్నమెంట్ కాంపన్సేషన్ పే చేయాల్సి వస్తుంది. ఓకే, దానికి కాంపన్సేషన్ పే చేయాల్సి వస్తుంది. దానికేమో ఈవెన్ గవర్నమెంట్ హ్యాస్ టు పే ది సూటబుల్ ఇది కూడా దానికి చార్జెస్ కూడా పెట్టాల్సి వస్తుంది. దానికి రెస్పాన్సిబుల్ ఆఫీషియల్స్ కూడా, రెస్పాన్సిబుల్ ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళు మిస్లీడ్ సమ్ టైమ్స్ ఏంటంటే గవర్నమెంట్ మెప్పు కోసమో, పొలిటికల్ లాభాల కోసమో, ప్రమోషన్ కోసమో వాళ్ళు ఏం చేస్తారంటే మిస్లీడ్ చేస్తారు. ఆ సందర్భంలో ఆ వ్యక్తులు కూడా దానికి రెస్పాన్సిబుల్ అవుతారు. ఖచ్చితంగా వాళ్ళు కూడా పనిష్మెంట్ అంటూ ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు వీడు ఏదైతే హైడ్రా అనే దాన్ని ఏర్పాటు చేసి ఇప్పుడు ఎక్కడైతే హైదరాబాద్ కానీ దాని చుట్టుపక్కల పరిసరాల్లో చెరువులు కబ్జా గురయ్యాయో వాటన్నిటినీ కూడా ఇప్పుడు తొలగించడం జరుగుతుంది. అందు గురించే ఈ హైడ్రాని ఏర్పాటు చేశామని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉన్నారు. వీఆర్ వెరీ హ్యాపీ అండి. నిజంగా అదే సిచ్యువేషన్ అయితే ఈ చిక్కడపల్లి కాలువ ఉంది, మూసీ నది. ఈ మూసీ కాలువ చుట్టూ కూడా అబ్జర్వ్ చేస్తే మీరు కూడా కావాలంటే విజిలెన్స్ మీరు వెళ్ళి చూడొచ్చు. అక్కడ కన్స్ట్రక్షన్ ఎట్లాగా చేశారు, ఎంతవరకు ఆక్యుపై చేశారంటే నేరో కంపాస్ అయింది. ఇది 100 feet ఇప్పుడు 10 feet అయిపోయింది. అంటే 90 feet, అంటే 90% ఆక్యుపేషన్ ఉంది అక్కడ. అదే మరి ఎందుకు గవర్నమెంట్ ఇప్పుడు అక్కడ యాక్చువల్ గా పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా దాంట్లో ఉన్నాయి. ఓకే, ఈవెన్ ఏ పొలిటికల్ పార్టీ అయినప్పటికీ కూడా పొలిటికల్ లీడర్స్ వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉంది. అక్కడేమో చాలా న్యూసెన్స్ జరుగుతూ ఉన్నది. మరి దాన్ని ఎందుకు మరి యాక్షన్ తీసుకోవడం లేదు సీరియస్ గా? ఇప్పుడు ఇవి ఇంపార్టెంట్. నాగార్జున గారి విషయంలో మీరు అంత స్పీడ్ గా వెళ్ళి డిమాలిష్ చేశారు అంటే మరి అదే స్పీడ్ లోని ఈ మూసీ నదుల్లోని వాటిలో ఆక్యుపై చేశారు, నదుల్లోనే ఆక్యుపై చేశారు. ఆయన ప్రశ్న ఏంటంటే ల్యాండ్ మీద ఆక్యుపై చేసుకున్నాడు, దగ్గరగా ఉంది అని అక్కడ. కానీ ఇక్కడే నదుల్లో ఆక్యుపై చేసుకున్నాను. నదుల్లో ఆక్యుపై చేసుకున్నప్పుడు ఎందుకు మీరు సీరియస్ యాక్షన్ తీసుకోవటం లేదు? ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇది ఏదో పొలిటికల్ గా తీసుకున్న స్టెప్సే తప్ప నిజానికి వాళ్ళకి ఏంటంటే లీగల్ గా ప్రొసీడ్ కావటం లేదు అని అనిపిస్తుంది ఇక్కడ. సో లీగల్ వైలేషన్ ఇస్ దేర్ అన్డౌటెడ్లీ. ఓకే. అంటే మీరు అది యాక్చువల్గా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాకముందు మనకు తెలుసు టిఆర్ఎస్ నాయకులు చాలా మంది ఎన్ కన్వెన్షన్ గురించి కూడా ప్రస్తావన చేశారు. ఇది అక్రమంగా కట్టారు, చెరువుల్ని ఆక్రమించి కట్టారు అని చెప్పేసి అక్కడ అంటే అగ్రనాయకులు కూడా, టిఆర్ఎస్ అగ్రనాయకులు అందరూ కూడా ఆరోపణలు చేసినటువంటి వాళ్ళు చెయ్యకముందే మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మన ప్రెసిడెంట్ ఉన్న రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గారు అప్పుడు రైట్ చేశారు. అదేది అసెంబ్లీలో ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున స్పెసిఫిక్ గా చెప్తూ రాజకీయ అది ఏది సినిమా హీరోలు వాళ్ళు ఏమంటారు దాన్ని ఒక ట్రేడ్ మార్క్ పబ్లిక్ ఏమో మంచిగా జరగాలి, మంచిగా ఉండాలని చెప్పే మనుషులే ఆక్యుపై చేశారు. అందులో నాగార్జున గారి అన్కన్వెన్షన్ కూడా ఉంది అని ఆయన ప్రస్తావించారు అప్పుడు. అంటే 15 ఏళ్ల క్రితం. అంటే ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళే చేసిందేనే కాదు, ఇక్కడ అంతకుముందు కూడా ప్రస్తావించారు. మరి టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మరి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు దానికి? ఒకవేళ నోటీస్ ఇస్తే ఆయన కోర్టుకి వెళ్తే అది కంటిన్యూ అవుతున్నట్టే కదా. ఒక్కసారి కోర్టుకి స్టే తీసుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళి డిమాలిషన్ చేస్తూ ఏ నోటీసులు లేవు, ఏమీ లేవు అని అంటే ఐ డోంట్ థింక్ సో దట్ ఇస్ కరెక్ట్. ఒకటి అంటే అప్పుడేదో మళ్ళీ ఎఫ్టిఎల్ ని నోటిఫై చేయలేదు అప్పటికి ఇంకా, అందువల్లే ఆయన స్టే తెచ్చుకోవడంతో దాన్ని ఆపేశారు, చర్యలు తీసుకోకుండా. దేర్ ఆర్ ది టూ అగైన్ అండి. ఒకటి ఎఫ్టిఎల్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత జరిగితే కన్స్ట్రక్షన్స్ ఇల్లీగల్. ఎఫ్టిఎల్ కి ముందు కన్స్ట్రక్షన్ జరిగితే దాన్ని ఏ రకంగా చర్య తీసుకోవాలి అన్నది అది వేరొక ప్రొసీజర్ లో ఉన్నాయి దానికి. సో ఇక్కడ రెండు అనాలిసిస్ ఏంటంటే ప్రయర్ టు అండ్ సబ్సిక్వెంట్. సో ఎఫ్టిఎల్ నోటిఫికేషన్ అన్నది
అది కోర్టు దాన్ని డిసైడ్ చేయాలి ఏమని, ఇది ఈవెన్ ముందు కూడా ఉన్న కన్స్ట్రక్షన్స్ కూడా వర్తిస్తుంది అని ఉంటే దానిని కోర్టు వారు అనుమతిస్తే, కోర్టులో అంటే సబ్జెక్ట్ టు కరెక్షన్స్ బై ది కోర్ట్ అన్నమాట. అది కోర్టు వారు దాన్ని పరిగణలో తీసుకొని దాని తాలూకా ఇచ్చిన ఏ ఎఫ్టిఎల్ నోటిఫికేషన్ లోని రిట్రాస్పెక్టివా లేదా ప్రాస్పెక్టివా. రిట్రాస్పెక్టివ్ అంటే ఎఫ్టిఎల్ ఇచ్చిన ముందు జరిగినవి. సపోజ్ ఎఫ్టిఎల్ మన నోటిఫై చేసి ప్రొబిషన్ ఆర్డర్ పాస్ చేశారు అనుకుందాం. ఈ ప్రొబిషన్ ఆర్డర్ సపోజ్ 1/1/2024 అనుకుందాం. 1/1/24 ముందు అంటే 23లోను 22లో 21లో జరిగిన వాటికి కూడా వర్తిస్తుందా? వర్తిస్తే ఏ విధంగా ఉంటుంది? మీకు జియో 110 ఉన్నది, మీరు అబ్జర్వ్ చేశారు లేదో. 110 జియోని ఇంపోర్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. ఆ 110 ఏమో తర్వాత కేసీఆర్ కి వచ్చిన తర్వాత తీసేశారు. మళ్ళీ దాన్ని రిస్టోర్ చేసింది కోర్టు. అంటే ఏంటి, ఎఫ్టిఎల్ అన్నది పార్ట్ ఆఫ్ ది లైఫ్, హ్యూమన్ లైఫ్. అది వాటర్ బాడీ కూడా మనం పరిరక్షించుకోవాలి. ఎందుకంటే అవి మనకి తాగడానికి అన్ని రకాలుగా ఉపయోగించేది నీరు కాబట్టి. సో నీటిని కూడా పరిరక్షించుకోకపోతే ఇది ఇప్పుడు మీరు గ్లోబల్ వార్మింగ్ చూసారు కదా. ఈ గ్లోబల్ వార్మింగ్ ఎండాకాలం కన్నా ఇప్పుడు చలికాలంలోనే వేడి ఎక్కువ ఉంది. కూడా అబ్నార్మల్ గా ఉంటుంది. ఎందుకంటే ఇది గ్లోబల్ వార్మింగ్ అయిపోయింది. కారణం ఏంటంటే నీటి లోపల ఎక్కడ కూడా నీటిలో బెల్ట్స్ లేవు. సో వాటర్ అయినప్పటికీ భూమిలో ఉండే వాటర్ నిధులు కూడా ఇంకిపోతున్నాయి, లేవు. మీరు 100 feet 200 feet తవ్విన వాళ్ళు ఇప్పుడు 1000 feet తవ్వుతానా. వాటర్ వస్తుందో లేదో కానీ పెట్రోల్ బావులు వస్తే రావచ్చు, చెప్పలేము. అంత ఆ లోతుకి వెళ్ళిపోతున్నారు మీరు. వాటిని ఏమంటున్నారంటే అందుకనే మీకు పిట్స్ సిస్టమ్ అని పెట్టి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇళ్లలోని ఒక పిట్ సిస్టమ్ పెట్టండి, నీళ్ళకి ఎంకు బావి అని పెట్టి నీటిని సేవ్ చేయండి అని చెప్పి. కారణం ఏంటంటే అదే. అప్పుడు ఏంటంటే మనం పెద్ద సీరియస్ గా పట్టించుకోలేదు. ప్రస్తుతం ఏంటంటే అదే జరుగుతున్నది మనకి. ఈ హైదరాబాద్ లో ఇంత తీవ్రమైన వేడి ఉంది అంటే మీకు విజయవాడలో వేడి చూస్తే ఇంకా ఇప్పుడున్న వేడి తట్టుకోలేము మనం. అంటే భూమి ఎందుకు అంత వేడిగా ఎక్కుతున్నది అంటే చెట్లు, నీళ్లు, ప్రకృతిని సరిగ్గా మనం పరిరక్షించుకోకపోవడమే కారణం. ఒక రకంగా అధికారులు తీసుకున్న చర్య ఎంతవరకు సమంజసము అంటే, వాళ్ళు తీసుకున్న నిజంగా ఎఫ్టిఎల్ బాడీలో ఉండి ఇల్లీగల్ ఆక్యుపేషన్స్ ఉంటే దే కెన్ టేక్ యాక్షన్, బట్ దట్ యాక్షన్ షుడ్ బి ఇన్ అకార్డెన్స్ విత్ లా. ఇన్ అకార్డెన్స్ విత్ లా అంటే నోటీస్ ఇవ్వాలి, ఆపర్చునిటీ ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నచ్చకపోతే ఫైనల్ గా నోటీస్ ఇస్తూ డిమాలిషన్ చేయొచ్చు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది అంటే వాటర్ అంతా కూడా లెవెల్ అయిపోయి ఆ కన్వెన్షన్ లోని సపోజ్ ఆ కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా అడ్డం వచ్చి వాటర్ మూవ్మెంట్ లేక పబ్లిక్ హజార్డ్ అవుతున్నది, అప్పుడు మేము తీసేస్తున్నాము అంటే ఇట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. దట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఇప్పుడు తీస్తున్న దాంట్లో నాకు కనిపించలేదు. అదే అంటే ఇప్పుడు మనం చూస్తే మొత్తం ఓవరాల్ గా ఈ సిచ్యువేషన్ కనుక చూస్తే, ఇప్పుడు నాగార్జున గారికి సంబంధించి ఒకవేళ ఏదైతే తను కోర్టుకు కనుక వెళితే కనుక ప్రభుత్వం అంటే కోర్టు ఏమన్నా ప్రభుత్వాన్ని డైరెక్ట్ చేసే అవకాశం ఉందా? దీని మీద పరిశీలన జరిపి ఒకవేళ నిజంగా అది కనుక ఎఫ్టిఎల్లో కనుక లేకపోతే నాగార్జున గారు చెప్తున్నట్లుగా అప్పుడు దానికి తగ్గట్టుగా ఏమైనా నష్టపరిహారం ఆయనకి ఇవ్వాలి అని చెప్పేసి ఆర్డర్ చేసే అవకాశం ఉంటుందా? అవకాశం ఉంది. అదే మీకు అదే చెప్పింది నేను. కోర్టుకు వెళ్ళిన తర్వాత డిమాలిషన్ అయ్యి స్టే ఇచ్చిన తర్వాత డిమాలిష్ అయిపోయింది. స్టే ఇచ్చే లోపలే డిమాలిషన్ అయ్యింది. కానీ కోర్టుకు వెళ్ళాం కాబట్టి కోర్టులో ఏంటంటే కోర్టు పరిగణలో తీసుకుంటుంది. ఏంటి అని అంటే ఈ కన్స్ట్రక్షన్ ఉన్నది ఎఫ్టిఎల్ కి అనుగుణంగా ఉందా లేదా కాంట్రరీ ఉందా. ఎఫ్టిఎల్ కి అనుగుణంగా ఉంటే కన్స్ట్రక్షన్ లీగల్ అయితే కోర్టు కాంపన్సేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ కాంపన్సేషన్ ఇవ్వడమేనే కాదు, అధికారులు కూడా బాధ్యతలుగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అది డిపెండ్స్ అపాన్ ది అడ్వకేట్స్ ప్రెజెంటేషన్, ఆ టైంకి మనం ఇచ్చే దానికి ఫీడ్ని బట్టి కోర్టు కూడా పరిగణలోకి తీసుకోవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. వైల్డ్ వుల్ఫ్ తెలుగు ఛానల్ అయ్యే అవకాశం ఇచ్చినందుకు నాతో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.